సో గాయ్స్ హాయ్. సో మన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్రీ వీడియోలో మన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు డిఫరెంట్గా ఉంది కదా, ఎందుకంటే ఈరోజు మన ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చేసినాం. ఇప్పుడు మన మన ఇంటి దేవత దగ్గర మనము ఒక చిన్న పండగ చేస్తున్నాం అన్నమాట. మనకు ఈ టెంపుల్కి మనకు చాలా చాలా పవిత్రమైన చరిత్ర ఉంది. అది ఆ చరిత్ర ఏంటి అనేది మా అన్న మాటలో మనం విందాం ఒకసారి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇది మన రేణుకామాత టెంపుల్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి ఏంటంటే చాలా గొప్పతనం ఉంది ఫ్రెండ్స్. అంటే చాలా హిస్టారికల్ మూమెంట్స్ ఈ టెంపుల్లో ఉండడం జరిగింది. ఇక్కడ పెద్దవాళ్ళని అడిగితే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఎక్కడైనా మనము ఫ్రెండ్స్ టెంపుల్లో మాతాజీ మనం విగ్రహాలు లేదంటే విగ్రహాలు మనం బేసిక్గా చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మాతాజీ ఏ విధంగా వెలిసారంటే, ఒక రైతు అంట ఫ్రెండ్స్ పొలంలో వర్క్ చేస్తూ ఉంటే అతను ఏదో తవ్వుతున్నాడంట, పొలంలో వర్క్ కోసం తవ్వుతున్నాడంట. తవ్వుతూ ఉన్నప్పుడు అతనికి గడ్డపారకి మాతాజీ తాకి గడ్డపార నుంచి రక్తం చెందిందంట. ఆ విధంగా స్వయంభుగా మాతాజీ వెలిసింది అని ఇక్కడ ఒక స్టోరీ ఇక్కడ వాడుకలో ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా మహిమగల్ల మాత. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే మా చైల్డ్హుడ్ నుంచి మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. మా ఇంటి దైవం కూడా మాతానే. ఇక్కడ చాలామందికి మొక్కుకున్న వాళ్ళకి మొక్కులు కూడా తీరినాయి. చాలామంది ఇక్కడ వాళ్ళ కష్టాలు సమస్యలు చెప్పుకుంటూ వాళ్ళకి తీరి మళ్ళీ వస్తూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ చాలా ఫేమస్ ఫ్రెండ్ మండేపల్లి రేణుక ఎల్లమ్మ ఫ్రెండ్స్.
తెలంగాణలో దావత్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఫస్ట్ ముక్క తర్వాత సుక్క. అందుకే మనం ఏం చేసామంటే చక్కగా ఏం చేసినాం, గుడి దర్శనం కాగానే ఇంకో గుడి దర్శనం చేసుకున్నాం. మనం తక్కువ వైన్స్కి పోయి మందు తీసుకొని వచ్చినాం. ఇంకోసేపు అయితే స్టార్ట్ అవుతుంది మందు. ఆ వీడియో కూడా నెక్స్ట్ పార్ట్ వస్తుంది. పంటపల్లి ఎల్లమ్మ గడికి పండుగ చేస్తున్నాం. పండుగ చేసుకుంటున్నాము. ఆ పండుగ ఎవరు తమ్ముడు తమ్ముడు పండుగ చేస్తుంది కాబట్టి అందరము ముసలి స్థితిగా మళ్ళీ అంట కాదు అయిపోలేదు. ఇప్పుడు ఇంకా చికెన్ ఉల్లిగడ్డ ఫ్రై అయ్యింది. చూపెడుతున్నాం, ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది. చూడండి అక్కడ ఉల్లిగడ్డ ఫ్రై అయ్యింది. మటన్ కొడుతుంది అక్కడ సిద్ధరాల మనసు నాది సిన్నంగా పోతుంటావో చూడక పోతుంటావో